ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా చివ్వెల్ల మండలం ఎంజీ నగర్ తాండాకు చెందిన రత్నావత్ హరిసింగ్ తమకు పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలుసుకొని భార్యకు అబార్షన్ చేయించి ఆమె మృతికి కారణమైన భర్తతో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సన్ ప్రీతి సింగ్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మంది ఉన్నట్లు గుర్తించామని, మిగతా వారు పరారీలో ఉన్నారని ఎస్పీ పేర్కొన్నారు. పూర్తిస్థాయి కేసు విచారణ అనంతరం అందరిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎస్పీ రవి, సిఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐలు వెంకటరెడ్డి, రత్నం ఉన్నారు. ఒక్కసారి అందరికీ నమస్కారం. ఇది బేసికలీ మనకి ఒకటి చాలా దారుణం ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది. దాంట్లో చివేముల పోలీస్ స్టేషన్లో ఒకటి క్రైమ్ రిజిస్టర్ అయింది 178/24. ఇందులో బేసికలీ సెక్షన్స్ 498A, 304 Part 2, 314 ఇవి ఐపీసీ కింద. అట్లాగే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ యాక్ట్ అంటారు. దాంట్లో సెక్షన్ 5 సబ్క్లాస్ 2 అండ్ సబ్క్లాస్ 3 అవి. అట్లాగే ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నెటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అని పీసీపీఎన్డిటీ యాక్ట్ అంటారు. దాంట్లో సెక్షన్ 23 సబ్క్లాస్ 1 and 3 ఇవన్నీ చట్టాల కింద అది కేసు నమోదైంది. సో బేసికలీగా ఇది ఇందులో డీటెయిల్స్ ఏమున్నాయి అంటే, ఇందులో ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో ఆయన పాపకి ఇంతకుముందు ఈ కేసులో అక్యూజ్ ఎవరైతే ఏవన్ ఉన్నాడు హరిసింగ్ అని, ఆయనతోటి పెళ్ళి చేశారు 2019లోని. సో ఆ పెళ్ళి తర్వాత వాళ్ళకి 2 పాపాలు పుట్టారు, ఒక 4 years, ఒక 2.5 years. తర్వాత అమ్మాయి 3rd time ప్రెగ్నెంట్ అయింది. సో అప్పుడు రిలేటివ్స్ ద్వారా బాగా ప్రెషర్ పెట్టడం జరిగింది. అట్లానే హస్బెండ్ ద్వారా కూడా చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది. బట్ ఆల్రెడీ 2 పాపాలు ఉన్నారు, 3వది ఖచ్చితంగా బాబు కావాలని. సో అట్లాగే ఆమెకి బెదిరియడం రకరకాలుగా, వేరే పెళ్ళి చేస్తాము, అబ్బాయికి వేరే పెళ్ళి చేసుకుంటాము, ఖచ్చితంగా బాబు కావాలని అట్లా వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత వాళ్ళు సెక్స్ డిటర్మినేషన్కి ఎక్కడెక్కడ వాళ్ళు తిరగడం స్టార్ట్ చేశారు. తర్వాత మన జిల్లాలో కోడాళ్ళలో విజయ హాస్పిటల్ అనేది ఉంది. సో విజయ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఇంతకుముందు 2 నెలలని సెక్స్ డిటర్మినేషన్ చేయించుకున్నారు. సెక్స్ డిటర్మినేషన్లో అది మళ్ళీ 3rd time కూడా అది ఫీమేల్ ఫీటసే ఉన్నట్టు అట్లా నిర్ధారణ చేశారు వాళ్ళు. సో ఆ నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళు ఇది ఖచ్చితంగా అది అబార్షన్ చేయించుకోవాలని అట్లా వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఆ ప్లానింగ్లోని వాళ్ళు మన దగ్గర 24th June నాడు హుజూర్ నగర్లోని కమలా హాస్పిటల్కి వచ్చారు. అక్కడ వేరే మధ్యవర్తి ద్వారా వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నారు దట్ ఇట్లా ఫీమేల్ ఫీటస్ ఉంది, అది దానికి అబార్షన్ చేసుకోవాలని. సో కమలా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ని కూడా అక్కడ పిలవలేదు. సో అక్కడ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో, మేనేజర్ పక్క హాస్పిటల్లో పనిచేసే ఒక నర్స్ ద్వారా కొన్ని ట్యాబ్లెట్స్ అది ఇప్పించారు. సో ట్యాబ్లెట్స్ ద్వారా అది ఇప్పించిన తర్వాత అది ఆమె కండిషన్